రోజుల క్రితం ఇశ్రాయేల్లో యెరూషలేములో ఎర్రటి పెయ్యను ప్రాక్టీస్ బలిగా ఇస్తే ప్రపంచమంతటా అల్లకొల్లమైంది. కానీ మీకు తెలుసా, తెలంగాణలో ఎస్పెషలీ మహబూబాబాద్ డిస్టిక్లో ఒక తండాలో పురాతన ఇశ్రాయేలు బలి జరిగిందని. అది రహస్యంగా జరిగింది. అవును, లేవియ కాండము 4:28 వచనంలో చెప్పబడిన ప్రకారము ఒక ఏడాది వయసున్న ఒక మేక పిల్ల దాన్ని తీసుకువచ్చి ఒక మత్తు పానీయాన్ని పోసి, అంటే దాని ముందు అదేవిధంగా దాన్ని కోసి, అంటే బలిగా కోసి రక్తాన్ని కలెక్ట్ చేసి ఆ రక్తాన్ని గుంతలో పోసి తర్వాత మాంసం మొత్తము 2 భాగాలుగా చేసి, అంటే మూత్రపిండాలు, కిడ్నీగా కొన్ని భాగాలు ఉంటాయి కదా డైజెషన్ సిస్టమ్ రిలేటెడ్, వాటిని సపరేట్గా పురాతన ఇశ్రాయేల్ కల్చర్లో వండి దాంట్లో నుంచి 7 ఎముకలు కూడా దాంతోపాటు వండుతారనమాట. ఆ 7 ఎముకల్ని వాళ్ళ దేవుడికి అర్పించి, ఈ పార్ట్ కాకుండా నార్మల్ మాంసం ఉంటుంది కదా దాన్ని సపరేట్గా వండి ఆ ప్రజలందరూ తిన్నారనమాట. ఇంకొక విషయం తెలుసా మీకు, ఈ బలి జరిగింది ఎటువంటి గుర్తించబడిన హిందూ దేవుళ్ళకు కాదు. హిందూ బలులకు ఈ బలి అనేది వ్యత్యాసంగా ఉంది. సో ఎవరికి వీళ్ళు బలి అర్పించారు? అవును, వీరు వారి యాన్సిస్టర్కి ఈ బలి అర్పించారు. అదేవిధంగా వాళ్ళ పురాతన దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ స్టార్ ఆఫ్ ద డేవిడ్ ఉంది అక్కడ దగ్గర. తర్వాత వాళ్ళు చేసే ప్రతి ఒక్క ఆచారాలు, వ్యవహారాలు మొత్తం పురాతన ఇశ్రాయేలుకు సంబంధించిందిగా ఉంది. అదొక్కటే కాదు, మీకు తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుంచి వెళ్ళే ఆ సమయానికి ముందు వాళ్ళు యెహోవా దేవుని యొక్క ఆచారాన్ని ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న ఆ ఆచారాన్ని కలిపేశారు. అందుకే కదా యెహోవా దేవునికి కోపం వచ్చింది. అందుకే కదా వారిని ఇశ్రాయేలు దేశం నుంచి ఆయన వెలివేశారు. అసలు ఏం జరిగింది? వీళ్ళు ఏం చేశారంటే, మీరు బైబిల్లో చూడొచ్చు, చనిపోయిన వారి యొక్క పితరులకు వారు బలులు అర్పించారు. ఎలా అంటే ఇశ్రాయేలు దేవునికి, యెహోవాకి ఏ విధంగా బలి అర్పించాలి అని యెహోవా దేవుడు సంఖ్యాకాండము, లేవియా కాండము ఈ బుక్స్లలో చెప్పారో ఆ విధానాన్ని అనుసరించి ఇశ్రాయేలు ప్రజలు వారి పితరులకు, అంటే వారి తండ్రి లేదా వారి యొక్క నానమ్మ ఇలా ఉంటారు కదా పితరులు, చనిపోయిన వారి ఆత్మలకు బలులు అర్పించారు. మీరు ఈ పాత నిబంధన గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారు. సో సేమ్ కల్చర్ని ఫాలో చేస్తూ ఇక్కడ తెలంగాణలో ఉన్న లంబాడీలు ఈ బలిని జరిగించారు. తెలంగాణలో ఉన్న లంబాడీలు ఈ బలిని ఎందుకు జరిపిస్తారు? ఈ తెలంగాణలో ఉన్న లంబాడీలు తప్పిపోయిన ఆ ఇశ్రాయేలుల్లో ఒకరా? వీళ్ళ పేర్లు, వీళ్ళ ఆచారాలు, వ్యవహారాలు అంతా ఇశ్రాయేలు ప్రజలకు దగ్గరగా ఎందుకుంది? సో దీని వెనక రహస్యం ఏంటి? అసలు ఈ బలి ఎలా జరిగింది? దీంట్లో బైబుల్ అంటే పురాతన ఇశ్రాయేలుకు సంబంధించిన విషయాలు ఏమున్నాయి? సో ఆ వీడియో, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా రేపు వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, కామెంట్. ఇంకా మీరు మీ యొక్క కామెంట్ని మీరు చేయడం వల్ల నేను ఎలా వీడియో చేస్తున్నాను, నా వీడియో మీకు నచ్చుతుందా లేదా నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న విషయం నాకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కామెంట్ చేయండి.